హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై హనుమాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజీ కథలు. ఈరోజు మనం వినబోయేది శ్లోకం కాదండి, కథగా చెప్పబడిన ఒక మహాశక్తి. అదే హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసాను ఎలా రచించారు? దానికి వెనుక ఉన్న తులసీదాసు జీవితం ఏమిటి? అది ఈరోజు మనం కథలా తెలుసుకుందాం. తులసీదాసు జీవితం. పూర్వం ఉత్తర భారతదేశంలో గోస్వామి తులసీదాసు అనే మహానుభావుడు జీవించాడు. ఆయనకు శ్రీరామునిపై అపారమైన భక్తి, రామనామం తప్ప మరో ప్రపంచం ఆయనకు తెలియదు. ఒకసారి తులసీదాసు ఢిల్లీ నగరానికి వెళ్ళినప్పుడు అక్కడి నవాబ్ అతని మహిమ విని పిలిపించాడు. నీవు రాముడిని చూశావు అంటారు, నాకు చూపించు అని ఆదేశించాడు. తులసీదాసు శాంతిగా ఇలా అన్నాడు, రాముడు భక్తి ఉన్నవారికి మాత్రమే దర్శనమిస్తాడు. దీనితో కోపగించిన నవాబ్ తులసీదాసును జైలులో వేయించాడు. జైలులో అద్భుతం హనుమంతుడి దర్శనం. జైలులో ఉన్న తులసీదాసు భయపడలేదు. అతను రోజంతా హనుమంతుని ధ్యానం చేస్తూ ఉండేవాడు. అప్పుడు అతని హృదయం నుంచి వచ్చిన భక్తితో 40 చౌపాయిలుగా హనుమాన్ చాలీసాను రచించాడు. రాత్రి అయ్యేసరికి జైలు బయట భయంకరమైన శబ్దాలు, వేలాది కోతులు నగరంపై దాడి చేశాయి. రాజభవనం, సైన్యం, గేట్లు అన్నీ ధ్వంసం. భయంతో నవాబ్ తులసీదాసును పిలిపించి అడిగాడు, ఇది నీ దేవుడి మహిమేనా? తులసీదాసు నవ్వుతూ అన్నాడు, ఇది రామభక్తుడైన హనుమంతుని లీల. అప్పుడే నవాబ్ విడుదల చేయించాడు. హనుమాన్ చాలీసా యొక్క ఆత్మార్థం. హనుమాన్ చాలీసా అంటే కేవలం పద్యాలు కాదండి. అది భయం తొలగించే మంత్రం. అది మనోబలాన్ని పెంచే కవచం. అది నవగ్రహ దోషాల నివారణ మార్గం. చాలీసాలోని ముఖ్య భావాలు కథ. బాల్య హనుమంతుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు సూర్యుణ్ణి పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరాడు. దేవతలే ఆశ్చర్యపోయారు. ఇది అసాధారణ శక్తికి సంకేతం. శ్రీరామ భక్తి. రాముడిని మొదట చూసిన క్షణంలోనే హనుమంతుడు తన జీవితం మొత్తం రామునికే అర్పించాడు. రామకాజు చేయడానికే జన్మ. ఇదే హనుమంతుని ధర్మం. సీతాన్వేషణ. లంకలోకి వెళ్ళి అశోకవనంలో సీతాదేవిని దర్శించి రాముని ఉంగరాన్ని చూపించి ధైర్యం ఇచ్చాడు. ఇది నమ్మకం, ధైర్యానికి ప్రతీక. లంక దహనం. ఒంటరిగా లంకను దహనం చేసి రావణుడి అహంకారాన్ని చెదరగొట్టాడు. ఇది చెడు మీద మంచి గెలుపు. సంజీవని పర్వతం. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఔషధం తెలియకపోయినా పర్వతాన్నే ఎత్తుకెళ్లాడు. అసాధ్యం లేదు అన్న సందేశం. హనుమాన్ చాలీసా చదివితే కలిగే ఫలితాలు. భయం, నెగటివ్ ఎనర్జీ దూరం. ఉద్యోగ సమస్యలు తగ్గుతాయి. అప్పులు, మానసిక ఒత్తిడి తగ్గుతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భక్తి, శాంతి. ముగింపు సందేశం. హనుమాన్ చాలీసా అంటే దేవుడిని అడగడం కాదు, మనలోని బలాన్ని గుర్తు చేయడం. శ్రీరాముడు మన గమ్యం, హనుమంతుడు మన మార్గదర్శకుడు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ శ్లోకం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.